హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మా మిద్దె తోటలో ఎన్ని పూల మొక్కలు ఉన్నాయి, ఎన్ని కాయగూరల మొక్కలు ఉన్నాయి అన్నీ మీకు మొత్తం ఫుల్ వీడియో చూపించబోతున్నాను. ఈరోజైతే మాత్రం ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే నా వీడియోని అస్సలు మిస్ కాకుండా ఫుల్గా పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేమైతే ఈ పువ్వుల మొక్కల కోసమే ఓన్లీ స్టాండ్లు ఉంటాయి కదండి, ఐరన్ స్టాండ్లు అయితే చేయించాము. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అని లోపల కొన్ని బయటను కొన్ని పెట్టుకున్నాము. ఇటుపక్క అయితే మాత్రం పూర్తిగా మొక్కలు ఉంటాయండి. ఇంకా మేడ మీద కూడా ఉన్నాయి. ఇప్పుడే నేను వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత వీడియో తీద్దామనేసి వీడియో తీస్తున్నాను. చూసారు కదండి, స్టాండ్లు అయితే ఈ విధంగా పెట్టుకున్నాం. ఒక్కో స్టాండ్ మీద అయితే మాత్రం 6 మొక్కలు కానీ 5 కుండీలు కానీ 6 కుండీలు కానీ పడతాయి. ఇంకా నేనైతే మాత్రం ఒక్కొక్క కుండీలోనే ఒక్కొక్క చామంతి మొక్కలే వేశాను. అంటే ఒక్కొక్క గోళంలో ఒక్క మొక్కే వేయండి, అప్పుడే మీకు అంతే గుబురుగా గ్రీన్గా ఇంకా హెల్తీగా, వేర్లు కూడా హెల్తీగా, రూట్స్ అంటారు కదా వాటిని, అవి కూడా హెల్తీగా ఉంటాయి. ఇంకా మనకు కూడా ఫ్లవర్స్ అనేవి ఎక్కువ గ్రోత్గా వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువగా వస్తాయి ఫ్లవర్స్. ఇంకా మేమైతే మాత్రం కంపోస్ట్ అయితే ఈ బకెట్లో తయారు చేసుకుంటాము. కంపోస్ట్ వీడియో తర్వాత వీడియోలో పెడతాను. మాకు అంజీర్ చెట్టు కూడా నేను కొమ్మలతోటే నాటుకున్నానండి. కొమ్మలతో మాత్రం ఎన్నో మొక్కలు నాటుకోవచ్చు. నర్సరీకి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునే అవసరం కూడా ఉండదు. మేమైతే ఇవన్నీ ఈ మందార చెట్లు ఏంటి, బంతి చెట్లు ఏంటి, ఇందులో ఏ నర్సరీలో దొరికిన మొక్క అయినా సరే మీరు ఇంట్లోనూ కొమ్మలతో పెంచుకోవచ్చు అంటే ఎవ్వరూ నమ్మరు కదండి. మేమైతే మాత్రం కొమ్మలతోటి మందార చెట్లు అయినా, ఇప్పుడు చూపించబోతున్న ఈ ఫ్లవర్ అయినా, ఈ చెట్టు అయినా సరే, ప్రతిదీ చామంతులైనా బంతులైనా చాలా మట్టుకైతే మనం ఇంట్లోనే ఉంటూ కొమ్మలతోటి పెంచుకోవచ్చండి. కొమ్మలతో పెంచుకోవచ్చు అంటే చాలా వరకు మీరు అసలు నర్సరీలోని బోలెడు డబ్బులు పోసి కొనుక్కొని అవి ఏంటంటే వాళ్ళు కూడా కొమ్మలతోటి పెంచి తర్వాత మీకు అమ్ముతారు. అయితే ఇప్పుడు రోడ్డు మీద కూడా సైకిల్తో అమ్ముతున్నారు కదండి, చామంతి మొక్కలని, బంతి మొక్కలని, వాళ్ళు కూడా కొమ్మలే వేస్తారండి. అయితే ఇప్పుడు మేమైతే మాత్రం బయటనైతే చాలా తక్కువ అనేసి చాలా వీడియోస్ పెట్టాను నేను. ఇప్పుడు నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ స్టాండ్లో మేమైతే ఎంత పెద్ద పెద్ద మొక్కలు అయితే పెట్టాం కదండి. బయట సైడు మనకి వైట్ ఫ్లవర్స్ కాస్తాయి కదండి, వైట్ పువ్వులు, అవి కూడా మనం పెద్ద టబ్బలో వేసుకొని పెంచుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ అయితే పారిజాతం, ఈ చివరి నుండి ఆ చివరికి మేము టబ్బలైనా గోళాలైనా ఇంకా పెయింటింగ్ బకెట్లు అయినా సరే ఈ విధంగా అయితే మాత్రం మేము పెట్టేసాము. చూసారు కదండి, ఇవన్నీ కొమ్మలతోటి నేనైతే పెంచుకున్నాను. ఇక్కడైతే మాత్రం ఈ ఆరెంజ్ సైడ్ చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి మాకు ఆరెంజ్ ఫ్లవర్స్. ఇంకా చామంతులు కూడా బాగున్నాయి కదండి. చూసారు కదా, పారిజాతం ఇది కూడా నేను కొమ్మతో అని చెప్పట్లేదు, ఇది విత్తనం వేసుకున్నాను నేనైతే మాత్రం. పారిజాతం విత్తనాలు చెట్టుకి కాస్తాయి కదండి, అవి నేను తెచ్చుకొని వేసాను అనమాట. వేస్తే అది అలా పెద్దదయ్యింది. చూసారు కదండి. ఇప్పుడైతే నేను ఇక్కడ కూడా చూసారు కదా, ఆరెంజ్ ఫ్లవర్స్ బాగా కాస్తున్నాయని చెప్పాను కదా, అవేనండి. ఇవి కూడా విత్తనాలు దొరుకుతాయండి, ఆ చెట్టుకి వస్తాయి. ఆ విత్తనం తెచ్చుకుంటే సరిపోద్దండి, ఇంకా మొత్తం కొనాలని ఏం లేదు. ఇప్పుడు నేను చూపించిన ఈ పింక్ ఫ్లవర్ చెట్టు ఉంది కదా, అది కూడా నేను కొమ్మ వేసాను చూడండి. ఇక్కడ అయితే మనం కంపోస్ట్ తయారు చేసినప్పుడు అయితే కాకరకాయలైనా ఏవైనా పాడైపోతే వేసేస్తాం కదా, అలా నేను వేసేయడం వల్ల ఏంటంటే వేయడం వల్ల నాకు కాకరకాయ కూడా చెట్టు అక్కడ వచ్చేసింది మందార చెట్టుకి. ఈ రెడ్ బంతిలోనే మనకి మగదొకటి ఉంది, ఆడదొకటి ఉంది. నాకు తెలియదు, నాకు ఇదే ఫస్ట్ టైం ఆడబంతి మగబంతి కలిపి రావడం. చూసారు కదండి, ఆ ఒక్క టబ్బులోనే అన్ని ఫ్లవర్స్ వచ్చాయి, అదే అన్ని చెట్లు వచ్చేసాయి విత్తనాలు వేయడం వల్ల. ఇటుపక్క అయితే మందార చెట్లు ఇవన్నీ ఎల్లో ఫ్లవర్స్ పోస్తాయి కదండి గుత్తులుగా, ఆ చెట్టు అనమాట ఇది. చూసారు కదా, ఇంకా అదైతే రాలేదు, కట్ చేశాను. ఇంకా ఇదైతే మాత్రం స్ట్రైట్గా ఉండి ముద్ద పువ్వు పోస్తుంది. ఇది గన్నేరు పువ్వు అంటారనమాట దీన్ని. ఇది ఒక్కటే అనమాట, ఇది కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను నేను. ఇంకా ఇవి ఉన్నాయి
ఆరెంజ్ ఫ్లవర్స్ చెట్లు అన్నాను కదండి, అవి నీల గోరంటాకులు ఏవో అంటారు ఫ్లవర్స్, నాకు సరిగ్గా పేరు తెలీదు. కానీ మేమైతే మాత్రం కుండీలు అవి పగిలిపోతే మాత్రం సిమెంట్ ఉండదు కదండి, సిమెంట్ కొంచెం ఇసుక కలిపి ముద్దగా రాసేసి దాన్ని అలాగే వదిలేస్తే మాత్రం గట్టిపడిపోతుంది కదా. మేమైతే ఇరిగిపోయిన గోళాలకైతే అదే విధంగా మేము అదే బతికించుకుంటాం. మళ్ళీ షాప్కి వెళ్ళి గోళాలు తెచ్చుకొని కొనుక్కొని అన్నీ కష్టం కదండి, ఉన్న దాంట్లోనే మేము సర్దుకుంటాం. చూసారు కదండి, ఈ ఫ్లవర్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది మధ్యలో ఉంది కదండి రెడ్ కలర్, ఆ రెడ్ కలర్లోనే విత్తనాలు వస్తాయి. ఈ పింక్ ఆకులు ఉన్నాయి కదా, ఆ పింక్ దాంట్లో కూడా విత్తనాలు ఉంటాయి. అవే విత్తనాలుగా మనం ఉంచేసుకోవచ్చు. ఇంకా నేనైతే మాత్రం ఈ చెట్టుకి అస్సలు వాటర్ వేయలేదండి. చూసారు కదా ఎంతలాగా ఆరిపోయింది, గట్టిగా అయిపోయింది కదా. ఈ చెట్టుకు వాటర్ వేసాను, ఈ చెట్టుకు వాటర్ వేసాను, ఈ చెట్టుకు వాటర్ వేయలేదు. అయితే కాగితం ఫ్లవర్స్ అండి ఇవి, రోడ్డు మీద కాస్తాయి కదా మనకి, అవి అయితే మాత్రం కాగితం ఫ్లవర్స్కి చాలా అంటే చాలా తక్కువ వాటర్ వేయాలి. అసలు వారానికి ఒక్కసారి వాటర్ వేస్తే సరిపోతుంది అనమాట. చెట్టు నిండా గుబురుగా వస్తాయి పువ్వులు. ఇంకా మేమైతే మాత్రం 2 వరుసలుగా పెట్టుకున్నాం, అంటే ఒక 2 స్టాండ్లు ఇలా కలిపి పెట్టుకున్నాం అనమాట. చూసారు కదా, ఇటు ఒక తొడడానికి వీలుగా ఉంటుంది. రోజుకి మేమైతే 2 టైమ్స్ తుడుస్తాం. ఇది ఇక్కడ మొక్కల దగ్గర ఓన్లీ కడగడం, అన్నీ సరి నెలకు 3 టైమ్స్ అయితే కడగడము ఇలా చేస్తామన్నమాట. బంతులు అయితే చూసారు కదా ఎంత అంటే అంత బాగా వస్తున్నాయి. గులాబీలు కూడా నేను గులాబీలకి ఏది యూజ్ చేశాను ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో పెట్టి ఆల్రెడీ డిలీట్ చేశాను, ఎందుకంటే మా ఓనర్స్ గారు ఒప్పుకోక. తర్వాత మళ్ళీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఒప్పుకోవడం వల్ల మళ్ళీ వీడియోస్ అయితే గార్డెన్ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుందండి. చూడండి, ఇంకా మాకైతే మాత్రం ఈ విధంగా మేమైతే మిద్దె తోటని ఈ విధంగా అయితే అలంకరించుకోవడం అయితే జరిగింది. చూసారు కదా, మాకైతే గులాబీ పువ్వులు అయితే మాత్రం ఎంత అంటే అంత బాగా గుబురుగా గుత్తులుగా ఇంకా విరబూసేస్తున్నాయి. చూసారు కదా, ఇంకా పక్క నుండి అయితే మాత్రం మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసారు కదా మొగ్గలు. ఇదైతే ఎడారి చెట్టు అండి, దీనికి కూడా వాటర్ వేయసలేదు, వారానికి ఒకసారి వేస్తే సరిపోతుంది. మేము బంతులు కూడా కొమ్మలతో పెట్టుకున్నాం కదా, అందుకే గోన్లో వేసుకున్నాం. అది ఇటుపక్క ఇలాగా వెళ్ళడానికి రావడానికి కూడా పెట్టుకున్నాము. రెడ్ కలర్ చామంతులు బాగున్నాయి కదండి. ఇప్పుడు మేము మేడ మీదకి కూడా వీడియో చూపిస్తాను, ఇంకా కాయగూరల వీడియో అది కూడా చూసేయండి. ఇప్పుడు వైట్ కలర్ చామంతులు చూడండి, చెట్టు నిండా పువ్వులు రావాలంటే ఏ టిప్ నేను ఫాలో అయ్యానో మీకు కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మేడ మీదకి వెళ్ళిపోదాం. మేడ మీద నుండి అయితే చూసారు కదండి, ఈ చివరి నుండి అయితే ఆ చివరి వరకు మొక్కలు సర్దేశాము. చూడండి ఎంత అయితే అంత గ్రీన్గా అనిపిస్తుంది కదా. ఇంకా వర్షం పడితే మాత్రం చాలా గ్రీన్గా అనిపిస్తుంది అప్పుడు కూడా. ఇలాగ అయితే మాత్రం మేము చూడండి పందిరైతే ఈ విధంగా అయితే వేసాము, పైన పాదులు కాట్లకి. ఇక్కడ మొక్కలు నీళ్ళేయడానికి ఒక ట్యాపు, కొండను కూడా క్షమించలేదండి, కొండలో కూడా తోటకూర విత్తనాలు వేసాను. ఒక చెట్టు వస్తుంది, ఇక్కడ బ్లాక్ కలర్ టబ్లో కూడా దోసకాయ వస్తుంది. చూసారు కదా కొండ. ఇంకా మామిడి చెట్టు ఇలా పెట్టుకున్నాం మేమైతే, మామిడి చెట్టు. ఇదేమో వైట్ కలర్ ఫ్లవర్స్ పోస్తాయండి దాంట్లోని. ఇంక నేను కూడా మేడ మీద పైన వాటర్ వేసాను. ఇంకా కరివేపాకు చెట్టు, ఇదేమో కాకరకాయ పాదు. ఇదేమో దీనికి పైన పందిరికి స్టాండ్ అండి, అలాగా బకెట్లో వేసుకున్నాము. దానికి మళ్ళీ కదలకుండా కూడా కట్టామన్నమాట. వర్షం వచ్చినా తుఫాను వచ్చినా కదలకుండా ఉండాలనేసి, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని మట్టి వేసి మట్టిలోనేమో ఆ కర్ర పెట్టేసాము. కర్ర పెట్టయితే పక్క నుండి ఏమో తులసి చెట్టు కూడా వచ్చేసింది. ఇంకేంది బాగుంది కదని అది వదిలేసాము. గ్రీన్ బ్యాగ్లో అయితే మాత్రం నేను పొడవు ఆనపకాయ ఇది వేసాను. పొడవు ఆనపకాయలు ఏంటంటే మేల్ ఫ్లవర్స్ ఉంటేనే అవుతాయండి, ఆనపకాయలకైనా బీరకాయలకైనా సరే, లేకపోతే అసలు అవైనా అవ్వదు. అవన్నీ వచ్చినా సరే ఇలాగ పోతాయి నాలాగా. ఇంకా చూసారు కదా మగ పువ్వులు ఉన్నాయి కానీ ఆడ పువ్వులు అయితే లేవు, ఇంకా అవి పోవడమే. గ్రీన్ బ్యాగులు అయితే నేను పెట్టాను. గ్రీన్ బ్యాగ్ చాలా అంటే చాలా కాస్ట్లీ, 120 నుండి ఉన్నాయి, ఇప్పుడు 100 కూడా వచ్చేస్తున్నాయి. గోరంట కొమ్మ అయితే నేను
మా అమ్మల ఊరి నుండి తెచ్చి మరి కొమ్మ నాటితే ఇంతవరకు వచ్చింది. మళ్ళీ కొమ్మలు నరికేస్తే ఇంకా చిగురు కూడా వస్తుంది, బాగా గుబురుగా వస్తుంది. ఇదేమో విరజాజుల చెట్టు కూడా నేనైతే కొమ్మే నాటానండి. కొమ్మ కూడా అంటే లేత కొమ్మలు కాదు, మొదటి కొమ్మలు నాటితే బేగ వచ్చేస్తాయి అన్నమాట. లేత కొమ్మలు అయితే ఎంతకీ రావు. ఉసిరి చెట్టు అండి ఇది. ఉసిరి చెట్టు అయితే నేనైతే తిన్నది పెక్కేస్తే వచ్చేసింది ఇది. నేను దీన్ని ఏం చేశానంటే, మనకి చెట్టు ఎప్పుడైనా గుబురుగా రావాలంటే పైన ఒక్క సింగిల్గా వచ్చినప్పుడు పైన చిగురు చీదివేస్తే 2 పాయలుగా వస్తుంది అనమాట. ఆ 2 వైపులుగా వచ్చిందండి. ఇంకా మధ్యలో కొంచెం స్ట్రైట్గా వస్తే అక్కడ కూడా ఒక చిగురు వస్తుంది కదా, ఆ చిగురు కూడా చిదివేస్తే అప్పుడు ఇలా 2 పాయలుగా అంతే చెట్టు నిండా గుబురుగా కాస్తుంది అనమాట. మీరు నేలపైన వేసిన గోళాలు వేసిన ఆ విధంగా అయితే చేయండి. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా అయితే చేస్తే సైడ్ నుండి కొమ్మలు వచ్చి గుబురుగా వస్తుంది అనమాట చెట్టు. ఇదేమో నిలవపత్రం అనమాట. ఇది పారిజాతం చెట్టు అండి. బ్లూ కలర్ టబ్లో వేసాను నేనే. ఇదేమో ములం చెట్టు చూడండి. ములం చెట్టు ఇంకా మట్టి ఇవన్నీ చెదారం అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకుంటాం మేమైతే. ములం చెట్టు అయితే నేను ఆల్రెడీ చూసారు కదా ఎంత పెద్దగా అయ్యింది నాకైతే. నేను ఆల్రెడీ అయితే మాత్రం పెద్దది అయిపోయిందని మళ్ళీ ఇవ్వండి ఇక్కడ వరకు నరికేసుకున్నాను. మళ్ళీ సైడ్ నుండి కొమ్మలు వచ్చాయి. టమాటీలు అయితే నాకు ఆల్రెడీ మొన్న టమాటీలు నాటుకున్న వీడియో కూడా పెట్టాను. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే చూసేయండి. ఇప్పుడు నాకు ములం చెట్టుకి 5 6 ములంకాయలు అయితే వచ్చాయి. నీలం చిక్కులు ఆల్రెడీ హార్వెస్టింగ్ చేశాను కదా. ఫుల్ వీడియో ఎవరైనా చూడకపోతే షార్ట్ వీడియో పెట్టాను, షార్ట్ వీడియో చూడండి. నీలం చెట్టు చిక్కుడు నాకైతే మాత్రం ఎన్ని వచ్చాయో చూపించాను అక్కడ. చూసాను పచ్చిమిర్చీలు నేనైతే ఆ విధంగా అయితే వేసుకున్నాను. ఇంక ఇది కూడా పండిపోతుంది కదా అనేసి ఉంచాను. పండింది కూడా మనం విత్తనాలు ఉంచుకుంటే చాలా బాగుంటాయి కదా. ఇంకా నాకైతే డ్రాగన్ టమాటీలు చూసారు కదా, అలోవేరా అయితే ఎంత హెల్తీగా ఉందో అలోవేరా. ఇంకా ఇక్కడ కూడా టమాటీ మొక్కలు ఇదండి. డ్రాగన్ మొక్క కూడా మనం కొమ్మతోటి అంతా పక్కన కొమ్మలాగా ఉంది కదండి, అది వేసేస్తే వచ్చేస్తుంది. నేనైతే అదే విధంగా తెచ్చి వేసాను. ఆ డ్రాగన్ మొక్క అయితే మాత్రం మనకి రోడ్డు మీద 100 రూపాయల టబ్బులు వస్తాయి కదండి, ఆ టబ్బుల్లోనే మనం ఈజీగా పండించుకోవచ్చు ఇవన్నీ. చూసారు కదా, టమాటీలు గుత్తులుగా వస్తున్నాయి కదండి. మనం ఈ విధంగా అయితే మిద్దె తోటలో పండించుకుంటే మాత్రం మన ఒంటికి హెల్త్గా ఉంటాం. మనకు కూడా కొంచెం కాలాల పాటు బతకగలం అన్నమాట. అందుకని మేమైతే ఈ విధంగా అయితే పెంచుకోవడం జరుగుతుంది మిద్దె తోటలోని ఇవన్నీ. ఇవ్వండి ఈ పక్కన అయితే మాత్రం మేము చెరుకు వేసాను. చూసారు కదండి, ఎర్ర చెరుకు అండి. చామంతులు ఇవన్నీ కిందన పెట్టుకోవాలో అనిపించింది కానీ అది 100 రూపాయల డబ్బులో వేసాం. దానివల్ల ఏంటంటే ఆ బరువు మొయ్యలేక అక్కడ వదిలేసాము. ఇదేం గ్రీన్ బ్యాగ్లో వేసాం, వైట్ ఎల్లో అనేసి. ఇదేమో ఒక్క టమాటీ చెట్టు ఒక్కటి వేసాను దానికి. అది దొండకాయ పాదండి. దొండకాయ పాదు కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. పైకి అలా వచ్చేసింది కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఇంకా ముదిరిపోయిన కొమ్మలు అయితే మాత్రం కట్ చేసుకొని మనం పక్కనే నాటేసుకున్నా అంటే వేరే దాంట్లో నాటినా మనకి వచ్చేస్తాయి. చెట్లన్నీ అంత హెల్తీగా ఉన్నాయి కదండి. నేనే వాడేది అయితే మాత్రం లాస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఏ ఫర్టిలైజర్ ఇస్తాను అని. పైన కూడా మేమైతే కొన్ని స్టాండ్లు వేసి ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇటుపక్క అయితే మాత్రం ఇలా పెట్టుకొని, ఇది చెప్పాను కదండి ఆల్రెడీ, కాగితం పువ్వులకి అసలు వాటర్ వేయకూడదు, వారానికి ఒకసారి వాటర్ వేయండి, అప్పుడే మీకు చెట్టు నిండా అయితే ఫ్లవర్స్ అయితే విరబోస్తాయి. నేను ఇదైతే మొన్న రోడ్డు పక్కనే తారు వేస్తారు కదండి, అదైతే తారు డబ్బా వదిలేస్తే మేము 2 ముక్కలుగా కట్ చేసి ఒకటేమో ములం చెట్టు ఒకటేమో మందార చెట్టు వేసాము. అది కూడా కొమ్మలే. ఈ చివరి నుండి అయితే చివరకు బ్లాక్ కలర్ టబ్బులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ నాకు వంకాయలు అవి వచ్చాయి, వంకాయ మొక్కలు కొత్తగా వంకాయ మొక్కలు కూడా వేసాను. ఈ మిరప చెట్టు అయితే మాత్రం పైన కాస్తాయండి మిరపకాయలు. చాలా అంటే చాలా బాగుంది కదా చెట్టు. గంట పైన అయితే కాస్తుంది ఈ విధంగా అయితే మాత్రం. ఇంకా పండిపోయిన కూడా ఇవి అయితే పచ్చళ్ళు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.